కూడా మరి డబ్బులు ఇవ్వకుండా ఈ రోజు వరకు ఇస్తాను. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పుడు గత 9 ఏళ్ల నుంచి మొదలుకుంటే మొన్న 7 ఏళ్ళు గడిచేంత వరకు మరి మహిళా ప్రయాణికులందరినీ ఫ్రీగా తీసుకుపోయే మా డ్రైవర్ కండక్టర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారని అదే ప్రభుత్వం 2017-2021 పే స్కేల్ కూడా ఇచ్చింది. అయితే 21 నుంచి పనిచేసిన దాంట్లో మేము ఉన్నాం. మేమందరం అందులోనే ఉన్నాం. వాళ్ళకు డబ్బులు ఇచ్చారు. మా సోదరులకు సంతోషం. మాకు కూడా మేము చేసిన కాలానికి పక్కన పెట్టేసి మేము డబ్బులు వచ్చాయి లేవు, మేము ఇయ్యం అనే ధోరణిలో వాళ్ళు తీసుకుంటూ ఉంటే ఆర్టీసీకి సేవలు అందించారు, ప్రజలకు సేవలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆర్టీసీ సంస్థ కావచ్చు, చెప్పినట్టు విన్నారు. ఎన్నో అవార్డులు మీ ద్వారా సంస్థలకు వచ్చినాయి. ఎన్నో ప్రజలకు ఎన్నో ఉపయోగాలు అయినాయి. మరి ఇవాళ మీరు మీ రిటైర్మెంట్ బకాయిల కోసం రోడ్డు మీద నిలవాల్సిన పరిస్థితి ఏమంటున్నారు? యాక్చువల్గా ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే మేము 40 సంవత్సరాలు సుమారు సర్వీస్ చేసి కూడా రోడ్డు మీద వచ్చి అడుక్కునే పరిస్థితి వచ్చింది. మా జీతాలు కూడా అంతంత అరకొరగానే ఉంటుంది. మేము 40 సంవత్సరాలు పని చేసినా 4,000 పెన్షన్ రాదు. బయట పబ్లిక్ మటుకి అడగకుండా కూడా వాళ్ళకి మినిమం 4,000, 5,000, 10,000, 15,000 పెన్షన్లు రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. మరి మేము పాపం చేసుకున్నాము లేకుండా మేము శాపం మాకు తెలియదు, కానీ మేము సమస్య కోసం అహర్నిశలు పనిచేస్తాం. మేము ఒక వీక్లీ ఆఫ్లో కూడా కండక్టర్గా ఉన్నప్పుడు ఉచితంగా డ్యూటీలు చేసిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈనాడు మొదలైన పేపర్లో కవరేజ్ అయింది. ఈటీవీ అటువంటి హలో ఇండియా ప్రోగ్రాంలో వచ్చింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చింది. తర్వాత రెడ్ అండ్ వైట్ బ్రేవరీ అవార్డు వచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పినా గొప్పల గురించి చెప్పట్లేదు. సంస్థలో మేము ఎంత కష్టపడి పనిచేసామనేది చెప్పడం కూడా తెలియజేస్తున్నాము. ఆర్టీసీ కార్యం అంటే కష్టపడటమే కాదు, ఆపదలో ప్రభుత్వానికి కూడా ఆర్థికంగా ఆదుకున్నటువంటి వ్యక్తులు మేము. మరి నేను ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి నేను ఈరోజు 24లో రిటైర్ అయ్యే వరకు కూడా నేను ప్రతి నెల ఒక రోజు జీతం, ఆ రోజు 65 రూపాయలు స్టార్ట్ అయింది. ఫైనల్గా నా బేసిక్ పే 919 రూపాయలు నేను లాస్ట్ రిటైర్ అయ్యేటప్పుడు ఒక బేసిక్ పే ఇవ్వడం జరిగింది. సో ఎన్ని చేసినా కూడా ఆర్టీసీ అధికారులు కానీ, ఆర్టీసీ సంస్థ కానీ, ప్రభుత్వం నుంచి కానీ మాకు ఏ విధమైనటువంటి గుర్తింపు ఇవ్వలేదు. మా గుర్తింపు ఇవ్వకపోయినా పర్వాలేదు, మా పెన్షన్ బకాయిలు కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరూ కూడా ఇస్తే చాలా సంతోషిస్తారు. ఇవన్నీ కూడా మాకు రిటైర్ అయిన ఉద్యోగులకి రిటైర్మెంట్ రోజే మొత్తం అన్నీ ఇస్తే కనుక చాలా బాగుంటుంది. అందరూ సంతోషిస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా. సో ఇది నా డిమాండ్. కానీ ఏంటంటే ఆర్టీసీ కార్మికుడు అంటే కేవలం కష్టపడే తెలివి తక్కువ లాగా అయిపోయింది. చివరికి మేము ఎంతో కష్టపడి పనిచేస్తాం మేము ఆర్టీసీలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నాను మీ ముందుంచా నేను చేసిన కార్యక్రమాలు. ఇంత చేసి ఇప్పుడు ఈ వయసులో ఉపవాస దీక్షలు ఎండలు చేస్తున్నారు కదా, మరి ప్రభుత్వం నుంచి ఏమైనా రిప్లై వచ్చిందా? ఇస్తారన్న నమ్మకం ఉందా? ఇవ్వాలి, ఇస్తారు నమ్మకం. అది మా హక్కు. ఇది ఫైట్ ఫర్ ది రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. కార్మికుడు అంటే ఏంటంటే హక్కుల కోసమే కాదు, బాధ్యతల కోసమే పోరాడతాడు. మరి మేము ఈరోజు నేను చెప్తున్నా కదా, ఆ రోజు ఈ రోజు వరకు 30 సంవత్సరాలు నేను ప్రతి నెల ఒక రోజు జీతం, నా జీతం కట్ చేసి ఇవ్వటం జరిగింది. నేను ఎన్నో ఇబ్బందులు పడ్డా, ఆర్థికంగా ఉద్యోగరీత్యా ఎన్నో ఇబ్బందులు, అవి నేను వర్ణించరాని ఇబ్బందులు పడ్డాను. నా ఫ్యామిలీ కూడా ఎన్నో రోజులు పస్తులు ఉన్నాయి. నాకు ఎన్నో పనిష్మెంట్లు కూడా కొంతమంది ఇవ్వటం జరిగింది కావాలని. అయినా సరే దేవుడిని అందున్నాడు కాబట్టి, నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసింది కాబట్టి
నేను కష్టపడి పనిచేసి ఈరోజు సంస్థని ఈ స్థాయిలో నాతో పాటు అనేక వేల మంది కార్మికులు మరి ఈ సంస్థని ఈ విధంగా నిలబెట్టారు. సో దీన్ని బట్టి ప్రభుత్వం తొందరగా స్పందించడమే కాదు, మా సమస్యలు పరిష్కరించాలి, మాకు రావాల్సిన ఆర్థిక పరమైన బెనిఫిట్స్ ఇవ్వాలి. అది నా యొక్క డిమాండ్. జై తెలంగాణ. కార్మికులకి 2017, 2021 పే స్కేల్ ఇయర్స్ రావాలి. 2017 నుంచి సుమారుగా ఇప్పుడు 2000 అంటే 9 సంవత్సరాల నుంచి రావాల్సిన బకాయిలు రాలేదు. దానివల్ల ఈ రోజు సారథ్య కమిటీ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. అంతకుముందు ఉన్న గవర్నమెంట్ మాకు డబ్బులు ఇచ్చేది. ఎట్లా ఇచ్చేది? మన స్టూడెంట్స్ రియంబర్స్మెంట్ ఇచ్చేది, బస్ పాస్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళకి ఇచ్చేది. ఇంతవరకు ఇవన్నీ లేదు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మహాలక్ష్మి స్కీమ్ పెట్టింది. మహాలక్ష్మి స్కీమ్ కింద నెలకి 540 కోట్లు ఇవ్వాలి. బస్ పాస్ రియంబర్స్మెంట్ పోయింది, ఫ్రీడమ్ ఫైటర్స్ పోయింది, మిగతా వాళ్ళకి ఇవ్వాల్సిన వికలాంగులకి ఇచ్చే సబ్సిడీ పోయింది, అవన్నీ పోయినాయి. కేవలం మహాలక్ష్మి స్కీమ్ కింద 540 కోట్లు ఇవ్వాల్సి కేవలం 300 కోట్లే ఇస్తుంది. 300 కోట్లు ఇవ్వడం వలన మాకు రావాల్సిన నెల పేమెంట్ చేయాల్సింది చేయట్లేదు. గత 2017 నుంచి 2026 వరకు అంటే సుమారు 9 ఏళ్లలో సుమారు 350 నుంచి 450 మంది ఎంప్లాయీస్ చనిపోయారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము ఎటువంటి ఇబ్బంది చేయం. ఆ గవర్నమెంట్ ఇవ్వకపోవడం వల్ల ఆ గవర్నమెంట్ తీసేసి ఈ గవర్నమెంట్ ఎన్నుకున్నారు. ఈ గవర్నమెంట్ కూడా ఇట్లా చేస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో ఈ గవర్నమెంట్ కూడా ఇబ్బంది తప్పు. మా డబ్బులు మాకు ఇస్తే ఇటువంటి ఇబ్బంది ఉండదని మేము మాకు కోరుకోవాలి. పోతే అప్పటి నుంచి కష్టం చేసి అప్పటి నుంచి చేసిందంతా అప్పుడు తక్కువ వేతనంతో పనిచేసి రిటైర్ అయితే ఎక్కువ వేతనాలు ఇప్పుడు ప్రజెంట్ జ్యేష్ఠులకు ఇచ్చి అంటే మర్చిపోయారా వీళ్ళను పాత వాళ్ళను? వాళ్ళ కష్టార్జితంతోనే కదా ఇప్పుడు ఇంత డెవలప్ చేసింది ఆర్టీసీని. వాళ్ళు మర్చిపోతే ఎట్లా పాత వాళ్ళను? దయచేసి ఎండి గారు గమనించగలరు. రేపొద్దున మీరు కూడా రిటైర్ అవుతారు. మీకు రావాల్సిన డబ్బులు రాకపోతే మీరు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి ఆలోచించి ఈ యొక్క రిటైర్ అయిన వ్యక్తులకు రావాల్సిన బకాయిలను మీరు గవర్నమెంట్ తో మాట్లాడి తక్షణము నెలకు 100 కోట్ల చొప్పున రిలీజ్ చేసి ఒక సంవత్సరానికి ఒక్కరు చొప్పున 6 నెలల్లో ఈ మొత్తం బకాయిలంతా చెల్లిస్తారు. కాబట్టి దయచేసి ఎండి గారు విజ్ఞప్తి చేయడం ఏముంది అంటే, మేము మీ కింద పనిచేసాము అంటే మీరు మొన్న వచ్చారు, అంత ముందు ఉన్న ఎండీల కింద పనిచేసాం కాబట్టి మీ బాధ్యతగా తీసుకొని ఈ బకాయిలు వెంటనే తక్షణమే చెల్లించాల్సిందిగా కోరుచున్నాము. తదుపరి యాక్షన్లకు మీకే బాధ్యులు అవుతారు. తదుపరి ఏది జరిగినా అది మీకే చుట్టుకుంటుంది. దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించి మాకు న్యాయం చేయగలరని ప్రార్థిస్తున్నాము.